హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ డిఎస్సి 2018కి సంబంధించిన సమాచారాన్ని చూస్తే సమస్యల సుడిగుండంలో డిఎస్సి 2018 భర్తీలో తీవ్ర జాప్యం, అభ్యర్థుల నిరాశ, కోర్టు కేసులతో కాలయాపనం, హిందీ తెలుగు పండిట్ల విద్యార్హతల వివాదం, రాబోయే నోటిఫికేషన్లోనైనా సరిదిద్దుతారా? గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన డిఎస్సి 2018 పోస్టుల భర్తీ ప్రక్రియకు అడుగడుగున న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులు ఉన్నందున మెరిట్ జాబితాపై స్పష్టత లేదు. ఈ నియామకాల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల్ని వేగంగా పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించినా ఫలితం లేదు. వైసీపీ ప్రభుత్వం జనవరి 2020లో నూతన డిఎస్సి ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈలోగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. పాత డిఎస్సి వ్యవహారం ఇంతవరకు కొలిక్కి రానందున అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. తెలుగు, హిందీ లాంగ్వేజ్ పండిట్ల పోస్టుల విద్యార్హత అంశాలపై పలువురు అభ్యర్థులు గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎస్జిటి పరీక్షల నిర్వహణ తీరును ప్రశ్నిస్తూ కోర్టులో పలువురు కేసులేశారు. వేర్వేరుగా ఉన్న కేసులతో పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారాయి. ఇప్పటికే వెబ్సైట్లో హిందీ పండిట్లు, ఎల్పి, స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏల మెరిట్ జాబితాలను వెల్లడించారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రొవిజనల్ జాబితాలను విద్యాశాఖ అధికారులు రూపొందించారు. న్యాయపరమైన చిక్కులతో వాటిని నిలుపుదల చేశారు. నూతన డిఎస్సిలో తప్పులు సరిదిద్దాలి. రాబోయే నూతన డిఎస్సి పోస్టుల భర్తీలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. తెలుగు, హిందీ పండిట్లు, స్కూల్ అసిస్టెంట్ల విద్యార్హతల్లో సమూలమైన మార్పులు తీసుకురావాలి. డిగ్రీలో తెలుగు, హిందీ లేకుండా ఎంఏ తెలుగు, హిందీ చదివిన వారిని ఆయా పోస్టులకు అనర్హులుగా గుర్తిస్తూ ఇటీవల స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల్లో ప్రభుత్వం తాజా జీవో జారీ చేసింది. వాటిని రాబోయే డిఎస్సి నుంచి ఖచ్చితంగా అమలు చేస్తే ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉండబోవని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు మీడియం పోస్టుల కనుమరుగు. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో రాబోయే డిఎస్సి నుంచి తెలుగు పండిట్లు, తెలుగు మీడియం సబ్జెక్టుల పోస్టులకు ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల విద్యాశాఖ జారీ చేసిన జీవోపై గందరగోళం నెలకొంది. డిఎస్సి 2018 జీవోకు అదనంగా సవర్ణ జీవో జారీపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు పండిట్లు 6 నుంచి 8 తరగతుల వరకు బోధిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలల్లోనూ తెలుగుతో పాటు ఇతర సబ్జెక్టులకు వారిని కేటాయిస్తారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాల భర్తీ టీఆర్టీకి ఇంగ్లీష్ మీడియం బోధకులే ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సిపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల భవిష్యత్తు నడి రోడ్డుపై పడనుంది. ఏకకాలపు పరీక్షే మిన్న. డిఎస్సి పరీక్షల్లో భాగంగా ఒక సబ్జెక్టుకు ఏకకాలంలోనే పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి విరుద్ధంగా డిఎస్సి 2018లో ఎస్జిటి అభ్యర్థులకు ఆన్లైన్లో 28 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నాపత్రం నిర్వహణలో లోపాలు తలెత్తినట్లు ఆరోపణలున్నాయి. ఒకరోజు సులభంగాను, మరొక రోజు కష్టంగాను పరీక్ష ఉండడంతో ఎస్జిటి అభ్యర్థులు ఆందోళన చెందారు. వారికి న్యాయం చేయాలని కోర్టులను ఆశ్రయించారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక పరీక్షల ముందు సిలబస్లో మార్పులు చేర్పులు చేపట్టే విధానానికి స్వస్తి పలకాలి. పరీక్షల సిలబస్ను ముందుగానే ప్రకటించాలి. డిఎస్సి నోటిఫికేషన్కు 3 నెలల ముందు టెట్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయాలి. టెట్, డిఎస్సి పరీక్షల నోటిఫికేషన్లు నెల రోజుల వ్యవధితో వరుస వారీగా విడుదలవ్వడంతో అభ్యర్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు ఎదురైన న్యాయపరమైన అంశాలను సరిదిద్దుకుని రాబోయే డిఎస్సి సజావుగా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇంగ్లీష్పై మోజుతో తెలుగును విస్మరించవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో టోటల్గా డిఎస్సి 2018 అనేది కోర్టు కేసుల కారణంగా కాలయాపన అవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. అలాగే తెలుగు, హిందీ పండిట్లకు సంబంధించిన విద్యార్హతల వివాదంతో కూడా కోర్టు కేసు అనేది ఉన్న విషయం మనందరికీ తెలిసింది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని, అలాగే దశల వారీగా మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని కూడా మనందరికి కూడా తెలిసిందే. మరి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతున్న కారణంగా ఇప్పుడు వచ్చే నూతన డిఎస్సిలో కూడా ఇంగ్లీష్ ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. కానీ ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తారు అనే క్లారిటీ అయితే మనకు ఆ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో ఇవ్వలేదు. దీంతో
చాలామంది డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే 2020 డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నారో వారంతా కూడా ఆందోళన చెందుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది టోటల్గా సమస్యల సుడిగుండంలో డిఎస్సి 2018 అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల్ని, ఇంపార్టెంట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు భాస్కర్స్ ఏరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.